వెల్కమ్ టు ఆశా సురేష్ డైరీస్. నమస్తే అండి. ఈరోజు మునక్కాయ పులుసు చేసి చూపించబోతున్నాను. మునక్కాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ వీటిని కట్ చేసి ఉంచుకోవాలండి. కట్ చేసి పక్కన పెట్టుకొని మునక్కాయలు కూడా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మామూలుగా అన్ని కర్రీస్కి ఎలాగైతే మనం పోపు వేసుకుంటామో అలాగే పోపు వేసుకోవాలండి. ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేసి కొంచెం మామూలుగా అన్ని కర్రీస్కి మనం ఎలాగైతే వేసుకుంటామో పోపు అలాగేనండి. పోపు దినుసులు ఫస్ట్ పోపు దినుసులు వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నానండి. కొంచెం పచ్చిమిర్చి బాగా వేగితే బాగుంటుందని పచ్చిమిర్చి. నెక్స్ట్ తాలింపు గింజలు వేయాలి ఫస్ట్. నెక్స్ట్ తాలింపు గింజలు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి. చిట్పట అన్న తర్వాత మనం నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు యాడ్ చేసి కొంచెం వేగుతుందండి. ఇది వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా 1 by 1 వేసేసుకుందామండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి. ఉల్లిపాయలు వేగాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. గంట తీసుకొని కొంచెం అలా వేయిస్తూ ఉంటే బ్రౌన్ కలర్ వచ్చేస్తాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను నేను. టేస్ట్ బాగుంటుందండి. అన్ని కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచిది హెల్త్కి. నేనైతే అన్ని కర్రీస్లో వేస్తానండి. కొంచెం బాగా వేయించుకుందాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. కొంచెం అలా వేయిస్తూ ఉంటే కొంచెం వేగాలండి. ఇంకా ఆనియన్స్ కొంచెం వేగాలి ఇంకా. ఓకే, ఓకే అండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం మనం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమాటోస్ యాడ్ చేసుకోవచ్చండి. టమాటోస్ యాడ్ చేసేద్దాం. ఇంకా టమాటోస్ యాడ్ చేసేసి కంప్లీట్గా నేను ఒక చేత్తో వీడియో చేస్తూ ఇంకో చేత్తో యాడ్ చేస్తున్నాను. నేనే వీడియో తీసుకుంటున్నానండి. ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, అందుకే కొంచెం కష్టంగా ఉంది ఇవి వేయడానికి. ఓకే, యాడ్ చేద్దాం ఇంకా మొత్తం వేసేసి. మొత్తం టమాటాస్ అన్నీ యాడ్ చేసేసానండి. అయిపోయింది. టమాటోస్ వేసుకున్న తర్వాత టమాటోస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కొంచెం అలా కలిదిప్పేసుకుందాం. కలిపెట్టేసేసి పసుపు ఫస్ట్ ఒక స్పూన్ పసుపు అండి. అందరూ ఒకేలాగా వేయాలని ఏం లేదండి. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటారు. సాల్ట్ కానీ కారం కానీ పసుపు కానీ. నేనైతే ఒక 1 స్పూన్ ఫుల్ స్పూన్ కారం, ఫుల్ స్పూన్ పసుపు, ఫుల్ స్పూన్ ఉప్పు వేస్తానండి. కారం కూడా ఒక ఫుల్ స్పూన్ వేస్తానండి. అది కూడా నేను వేసే స్పూన్ ఆ స్పూన్ తోటి ఒక 1 స్పూన్ వేస్తాను. 1.5 స్పూన్ వేస్తానండి. వేసుకొని కొంచెం అలా కలిపెట్టుకోవాలి. నెక్స్ట్ నేను కోకోనట్ పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తానండి. నేను ఒక 2 to 3 స్పూన్స్ కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైతే పసుపు, కారము, ఉప్పు యాడ్ చేస్తామో అప్పుడే నేను కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ మంచిగా నీట్గా కలిసిపోయేలాగా కలిదిప్పుకోవాలండి. ఇవన్నీ కలిదిప్పేసి ఫస్ట్ బాగా కలిసిపోయిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 minutes అవన్నీ మగ్గే వరకు వెయిట్ చేయాలండి. బాగా కలుపుకోండి. అన్నీ కలవాలండి. ఉప్పు, కారం అవన్నీ నీట్గా కలిసే వరకు కొంచెం అలా కలిపెట్టేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes వెయిట్ చేస్తే ఆ టమాటోస్ అన్నీ బాగా ఉడికిపోతాయండి. మంచిగా బాగా ఉడికిపోయి దగ్గరగా అయిపోయి పేస్ట్ లాగా అయిన తర్వాత తీసి ఇప్పుడు మనం మూత తీసేసి కలిపెట్టుకుందాం మంచిగా. ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు ఇవన్నీ నీట్గా కలిదిప్పేస్తే చూడండి ఎలా ఉడుకుతుందో. మంచిగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు అవన్నీ కలిదిప్పుకొని కొంచెం అలా మెత్తగా అయ్యే వరకు గంటతో అలా కలిదిప్పేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటేనండి, ఇవి ఉడికిపోయాయి కదండి మంచిగా మెత్తగా. వీటిని నేను ఏం చేస్తానంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నె పక్కకు తీసుకొని పప్పు గుత్తితో వీటిని వెనుపుతానండి. మంచిగా మెత్తగా టమాటోస్ అన్నీ మెత్తగా అయ్యే వరకు కూడా నేను వెనుపుతాను. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. ఇవన్నీ ఉడికిపోయాయి కదా ఇప్పుడు. చూడండి ఇప్పుడు ఇంకా కొంచెం ఉడకాలి. మెత్తగా ఉడికితే దించేసి అవన్నీ ఇలా పప్పు గుత్తితోటి ఇలా మెత్తగా పేస్ట్ చేసేస్తానండి.
ఇలా పప్పు గుత్త అంటే ఏమవుతుందంటే అండి అదంతా పేస్ట్ లాగా అయిపోయి ఒక మంచి టేస్ట్ ఫ్లేవర్ అంతా యాడ్ అవుతుంది అనమాట. మీ పప్పు గుత్తితో ఎనిపితే ఒక టేస్ట్ ఉంటుందండి మంచిగా. చూడండి ఇలా ఇలా మెత్తగా చేసేస్తే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ గిన్నెని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఉడకబెట్టి మనం పక్కన పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదండి, అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసేసుకొని కలిదిప్పుకోవాలి, బాగా కలిపెట్టేసుకోవాలి. మొత్తం ఆ గ్రేవీ అంతా కూడా మునక్కాయలకు పట్టేలాగా మంచిగా నీట్గా కలిపెట్టేసుకోవాలి. బాగా కలిదిప్పేసుకోవాలండి. కలిపెట్టేసేసి కొంచెం అలా బాగా కలిసిపోయాయండి. గ్రేవీ అంతా ఊరికే పట్టేస్తుంది, ఆల్రెడీ ఉడకబెట్టిన మునక్కాయలే కాబట్టి కలిసిపోతుంది ఈజీగానే. నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తానండి నేను. కొంచెం నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తాను. యాడ్ చేసి మంచిగా బాగా కలిపెట్టేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ కొంచెం మగ్గనిస్తే ఆ ధనియాల పొడి పచ్చివాసన అది కూడా పోతుంది, బాగా ఉడికిపోతుంది. కర్రీ మొత్తం కలిపెట్టేసుకోవచ్చు. ఇంకా రెడీ అయిపోయిందండి మన మునక్కాయ పులుసు. నేను ఎలా చేశానంటే పప్పు గుత్తోటి ఎనిపాను కదండి, అది పులుసు అనేది మునక్కాయ పులుసు చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి, మంచిగా కలిసిపోతుంది అనమాట. ఉప్పు కారము కోకోనట్ పౌడర్ అవి వేసాం కదా మనము, బాగుంటుంది, పులుసు పులుసు వస్తుంది. నేను వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు చూడండి. రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపెట్టేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం మనం. కలిసిపోయింది మంచిగా. ఇప్పుడు కొంచెం తీసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందామండి. చూడండి ఎంత బాగా గ్రేవీగా వచ్చిందో మునక్కాయ పులుసు. నేను వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి, ఓన్లీ మునక్కాయలు పక్కన ఉడకపెట్టి పెట్టాను కదా, దాంట్లో ఉడికించిన వాటిలలో వచ్చిన వాటర్ అండ్ టమాటోస్లో జ్యూస్ అయినండి. చూడు ఎంత వాటర్ కూడా యాడ్ చేయకుండా పులుసు పులుసు బాగా వచ్చింది మునక్కాయ పులుసు. కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. చాలా బాగుంది రియల్గా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. Please do subscribe my channel Asha Suresh Diaries. Thank you one and all.